సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల పట్ల అవగాహన కోసం వీడియోస్ అయితే వస్తుంటాయి. ఇక వివరాల్లోకి వెళ్తే ఫిబ్రవరి 6న ఏపీ మంత్రివర్గ సమావేశం ఉంది. సూపర్ 6 హామీలపై ఇతర ఎన్నికల హామీలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలకు సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయి. పలుసార్లు కేబినెట్ మీటింగ్లు, అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు బడ్జెట్ ముందు నిర్వహించబోయే ఈ కేబినెట్ మీటింగ్కి అయితే చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది. ఈ బడ్జెట్ సమావేశాల ముందు నిర్వహించే ఈ మంత్రివర్గ సమావేశంలో, ఈ కేబినెట్ మీటింగ్లో అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలను మరి ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా పెన్షన్, గ్రాట్యుటీ, తర్వాత జీతాల పెంపు, ఇతర ఆర్థిక సమస్యల పరిష్కారానికి సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించే విధంగా మరి ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఆయా పోస్టులు భర్తీ చేయడం, అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీ చేయడం, అదేవిధంగా ఆయాలకి టీచర్లుగా ప్రమోషన్ ఇవ్వడం, అంగన్వాడీ టీచర్లకు కూడా సూపర్వైజర్లుగా ప్రమోషన్ ఇవ్వడానికి సంబంధించి ఖాళీలు గుర్తించి నోటిఫికేషన్ విడుదల చేయడం. దానికి ముందు ఏపీలో 2013, 2022కు సంబంధించి అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ కేసు అయితే ఏపీ హైకోర్టులో రిజర్వ్లో తీర్పు ఉంచడం జరిగింది. ఆ రిజర్వ్లో ఉన్న తీర్పుని ఐసీడీఎస్ శాఖ అధికారులు, ఐసీడీఎస్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం గారు, తర్వాత అంగన్వాడీ యూనియన్లు అందరూ కలిసి ఆ రిజర్వ్లో ఉన్న తీర్పును వెలువడే విధంగా చేసి ఆ 164 మందికి 2013 వారికి పోస్టింగులు దక్కేలా చూడాలి. ఉగాది కానుకగా ఈ అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి కీలక నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దాదాపు 2013 వాళ్ళు 10 ఏళ్ల సర్వీస్ కోల్పోయారు. 2022 వాళ్ళు 2 సంవత్సరాల సర్వీస్ అయితే కోల్పోవడం జరిగింది. ఇప్పటికైనా మరి ఏజీ గారితో సహాయంతో జడ్జి గారిని ప్రత్యక్షంగా కలిసి తీర్పు రిజర్వ్లో ఉంది కదా, ఆ తీర్పును వెలువరించే విధంగా చేయాల్సి ఉన్నటువంటి సందర్భం. దీనికి అంగన్వాడీ యూనియన్లు కూడా కృషి చేయాలి. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు సపోర్ట్గా ఉండి అసెంబ్లీలో, క్యాబినెట్ సమావేశాల్లో ఇలాంటి అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి చర్చించే విధంగా ఉండాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇక ఐసీడీఎస్ నిర్వీర్యానికి కేంద్ర ప్రభుత్వం యత్నం, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహరావు అంటూ ఒక న్యూస్ అయితే వచ్చింది. ఇక విజయవాడలో ఎంబీవీకేలో గురువారం నిర్వహించిన ఏపీ అంగన్వాడీ యూనియన్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశానికి ఆ యూనియన్ అధ్యక్షులు బేబీరాని అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ ఐసీడీఎస్ నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే బడ్జెట్ కేటాయింపులను తగ్గిస్తుందన్నారు. మాతా శిశు మరణాలను తగ్గించడంలో అంగన్వాడీ కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారని, సమ్మెకాల హామీలని అమలు చేయకపోవడం అన్యాయం అని చెప్పేసి చెప్పారు. అధికారంలోకి వస్తే అంగన్వాడీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆ చర్యలు చేపట్టడం లేదన్నారు. కొన్ని జిల్లాల్లో అంగన్వాడీ టీచర్ల ఆయాలపై రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయని, వీటిని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరామ మాట్లాడుతూ 42 రోజుల సమ్మె మినిట్స్ అమలు చేయాలని, ఫిబ్రవరి 17 నుంచి 19వ తేదీ వరకు ప్రాజెక్టు స్థాయిలో ధర్నాలు చేయాలని తీర్మానించినట్లు చెప్పారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, అఖిల భారత కమిటీ ఫిబ్రవరి 13న ఢిల్లీలో జరగనున్న సదస్సును జయప్రదం చేయాలని కోరారు. అంగన్వాడీల వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చేందుకు మట్టి ఖర్చులకు జీవో జారీ చేయాలన్నారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, హెల్పర్లకు ప్రమోషన్ గైడ్లైన్స్ రూపొందించాలని, పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలని, నిలిచిన వేతనాలు, బిల్లులు మంజూరు చేయాలని కోరారు. సెక్టార్ సమావేశాల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని కోరుతూ సంతకాల సేకరణకు పిలుపునిచ్చారు. అంతకుముందు యూనియన్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే దశల వారీగా పోరాటాలు చేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు చంద్రావతి, సుప్రజ, సుధా, రాజేశ్వరి, లక్ష్మీదేవి, రమాదేవి, దుర్గారాణి, అన్నపూర్ణ, సుజాత, శ్రీదేవి, శ్రీబా తదితరులు అయితే పాల్గొనడం జరిగింది. ఇక ఫిబ్రవరి 17 నుంచి 19వ తేదీ వరకు ఇక ప్రతి ప్రాజెక్టు స్థాయిలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయాలని తీర్మానించారు. అదేవిధంగా ఇక అఖిల భారత అంగన్వాడీ యూనియన్ పిలుపు మేరకు ఫిబ్రవరి 13వ తేదీన ఢిల్లీలో జరగనున్న సదస్సును కూడా జయప్రదం చేయాలని, భారీ సంఖ్యలో హాజరు కావాలని కూడా ఇక్కడ ఏపీ అంగన్వాడీ యూనియన్ అయితే అంగన్వాడీ టీచర్ల ఆయాలను అయితే కోరుతోంది. ఇక 124 సూపర్వైజర్ పోస్టుల భర్తీ కూడా వెంటనే చేపట్టి కొత్తగా మళ్ళీ అంగన్వాడీ సూపర్వైజర్ నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి కూడా అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సంతకాల సేకరణ కూడా పిలుపునివ్వడం చాలా మంచి నిర్ణయం. విష్ ఆల్ ద బెస్ట్ మీ అందరికీ. ఈ బడ్జెట్ సమావేశాల ముందు ఈ క్యాబినెట్ సమావేశం 6వ తేదీన కూడా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీల ఆర్థిక సమస్యల పట్ల కీలకమైన నిర్ణయాలు తీసుకొని బడ్జెట్లో కేటాయింపులు చేస్తారని చెప్పి ఆశిస్తున్నారు. ఇక ఫిబ్రవరి 4వ తేదీలోగా వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి అవసరాలు, వారికి కావాల్సిన నిధులు అన్నిటి మీద పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి కూడా అన్ని శాఖలకు ఆదేశాలు పంపించారు. మరి మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున కూడా అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపుకు సంబంధించి కానీ, ఇతర ఆర్థిక సమస్యలు, పెండింగ్ బిల్లుల సమస్యలు, మెను బిల్లుల పెంపుకు సంబంధించి కూడా మరి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిస్తే బడ్జెట్లో చర్చించే అవకాశం ఉంటుంది, నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. కాబట్టి అంగన్వాడీ యూనియన్లు, మహిళా శిశు సంక్షేమ శాఖకు కూడా
మరి మీ యొక్క ఆర్థిక సమస్యలు ఏంటివి, వాటికి ఎన్ని నిధులు అవసరమవుతాయని లెక్కలు చేసి ఐసీడీఎస్ శాఖకు అందిస్తే ఐసీడీఎస్ శాఖ వారు ఖచ్చితంగా రిప్రజెంటేటివ్ వినతి పత్రం ఇస్తే ఆ వినతి పత్రం ఆధారంగా ఐసీడీఎస్ శాఖ వారు కూడా మరి ప్రభుత్వానికి బడ్జెట్కు ప్రతిపాదనలు పంపే అవకాశం ఉంటుంది. ఆ దిశగా అంగన్వాడీ యూనియన్లు కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి సూచిస్తున్నాను. ఇక ఈ క్యాబినెట్ సమావేశంలో ఫిబ్రవరి 6వ తేదీన అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు గుడ్ న్యూస్ వస్తుందని చెప్పేసి మంత్రివర్గం కీలక నిర్ణయాలు ప్రకటిస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వీడియోస్ మన ఛానల్లో అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ టీచర్ల ఆయాలకి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.